సంక్షేమ రాష్ట్రంలో అంటే ఏ ప్రభుత్వం అయితే ప్రజల సంక్షేమం కోసం మనస్ఫూర్తిగా పనిచేస్తుందో ఆ ప్రభుత్వము ప్రజా సమస్యలను అది బీసీలకు సంబంధించినటువంటి కులగణన కావచ్చు లేదా ఎస్సీలకు సంబంధించినటువంటి వర్గీకరణ అవ్వచ్చు. ఈ సమస్యను పరిష్కరించాలి అంటే మానవతా కోణంలో ఆలోచించి ఈ సమస్య పరిష్కరించబడాలి, సామాజిక న్యాయం అందరికీ అందాలి అనేటటువంటి లక్ష్యంతో చేయడం ఒకటి. రెండోది రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని సమస్యను పరిష్కరించడం రెండు. ఓకే. కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణకు సంబంధించినటువంటి అంశాన్ని మనస్ఫూర్తిగా మానవతా దృక్పథంతో దళితుల మీద ప్రేమతో చేయలేదు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ఆగమేఘాల మీద దళితులను ఒక ఓటు బ్యాంక్గా చూస్తూ 3వ తారీఖు రోజు షమీమ్ అఖ్తర్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ని 4వ తారీఖు రోజు ఆగమేఘాల మీద అసెంబ్లీలో ఆమోదించడమే దీనికి నిదర్శనం. నిజంగా ఈ సమస్యను నువ్వు పరిష్కరించాలి అంటే షమీమ్ అఖ్తర్ గారు ఏదైతే ఏకసభ్య కమిషన్ ఉందో ఈ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించింది. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి దళితుల్లో వివిధ కులాల్లో ఉన్నటువంటి వారి యొక్క వినతులని విజ్ఞప్తులను స్వీకరించింది. స్వీకరించిన తర్వాత ఒక రిపోర్ట్ ఇచ్చింది. అది ఏం రిపోర్ట్ ఇచ్చింది అనేటటువంటిది దేవుడికి తెలుసు. ఆ రిపోర్ట్ ఎవరికి ఇచ్చిందో కూడా మనకు తెలియదు. సరే, ప్రభుత్వానికి ఇచ్చింది. సబ్ కమిటీ ద్వారా ప్రభుత్వానికి ఇచ్చింది. ప్రభుత్వానికి ఇచ్చినప్పుడు బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం అయ్యుంటే నిజంగా ఈ వర్గీకరణ అంశాన్ని పరిష్కరించాలి మానవతా కోణంతో మానవతా దృక్పథంతో అనేటటువంటి ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉండుంటే అసెంబ్లీలో పెట్టి చర్చించేది. కనీసం ఒక 2 రోజుల ఒక 3 రోజుల పెట్టినట్టున్నారు. అసెంబ్లీ చర్చ జరగలేదు. ఎవరికి కాపీలు ఇవ్వలేదు. చర్చ జరగలేదు. ఏదో తూతు మంత్రం తుమ్మకాయ మంత్రం లాగా ఆగమేఘాల మీద ఒకరిద్దరు మాట్లాడారు, చాలా గొప్పది అది ఇది అని చెప్పేశారు. సీఎం గారికి కృతజ్ఞతలు తెలిపారు తప్ప ఈ రిపోర్ట్లో ఏముంది, ఈ రిపోర్ట్లో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటి, ఈ రిపోర్టుకు సంబంధించి మార్పులు చేర్పులు ఏమన్నా చేయాల్సి ఉందా అని ఎక్కడ చర్చ జరిగింది? సామాజిక కోణంలో పనిచేస్తున్నటువంటి ఏ మేధావులను పిలిచినారు, ఏ సైట్లో ఆ కాపీ పెట్టినారు? సో కాబట్టి నిజంగా నువ్వు ప్రేమతో ఈ వర్గీకరణ అంశాన్ని పరిష్కరించుదాము అని ఉంటేనేమో అలా చేసేవాడివి. ఇది రాజకీయ కోణంలో మేము చేశాం కదా అని చెప్పేసి చేశావు. ఇది సుప్రీంకోర్టు మార్గనిర్దేశాలకు విరుద్ధం. అసలు రిపోర్ట్ ఫస్ట్ తప్పుల తడక. రెండోది కాంగ్రెస్ ప్రభుత్వం వర్గీకరణ నివేదిక అనేటటువంటిది ఇదొక కుట్రలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం కొంతమంది మాల పెట్టుబడిదారులకు తలొగ్గి వాళ్ళ ప్రభావంతో కొన్ని వర్గాలకు ఆ వర్గాలకు మాత్రమే ప్రయోజనం చేకూర్చేటటువంటి విధంగా ఉంది. కాబట్టే దీన్ని ఒక నేతకాని బిడ్డగా, నేతకాని మహర్ బిడ్డగా, ఒక సుప్రీంకోర్టు న్యాయవాదిగా, ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడిగా, ఒక గ్రూప్ 1 అధికారిగా దీన్ని తగలబెట్టాల్సిందే. వాస్తవం చెప్పాలంటే ఏదైతే బీసీ అబద్ధాలతో ఉన్నటువంటి కుట్రపూరితమైనటువంటి బీసీ గణాన్ని తగలబెట్టారో, కులగణాన్ని తగలబెట్టారో, ఇది కూడా తగలబెట్టడానికే తప్ప అటు మాదిగ జాతికి కానీ ఇటు నేతకాని మహర్ జాతికి కానీ లేదా ఇంక కొన్ని మాల ఉపకులాలకు అన్యాయం జరిగింది, మాదిగ ఉపకులాలకు ఏ విధంగా జరిగింది మీకు అన్యాయం? మీ దగ్గర ఏమైనా లెక్కలు ఉన్నాయా? ఇప్పుడు మురళి గారు మీరు కొంచెం క్షుణ్ణంగా ఆలోచించండి. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మార్గనిర్దేశకాలు ఎంపరికల్ డేటా, క్వాంటిటేటివ్ అంటే నీకు డేటా రావాలి, వాళ్ళ యొక్క సామాజిక ఆర్థిక విద్యా ఉద్యోగ పరిస్థితులు కూడా నీకు రావాలి, రైట్? దాని ప్రకారము ఏం చేసింది ప్రభుత్వము? అంతకుముందు వర్గీకరణకు సంబంధించి గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి అని 4 భాగాలుగా వర్గీకరణ జరిగింది. ఆ సమయంలో కొంత 4 సంవత్సరాలు అమలయ్యింది, కొంతమందికి ప్రయోజనం చేకూరింది. ఓకే. ఆ తర్వాత ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి వాళ్ళ మేధస్సును గురించి మాట్లాడుతున్నారు. 4 గ్రూపులు ఉన్నాయి, ఇప్పుడు 3 గ్రూపులు ఉన్నాయి. గ్రూప్ 1లో సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా అత్యంత వెనకబడ్డ పట్టించుకొని షెడ్యూల్ కులాలు అంటే ఇక అట్టడుగునున్నటువంటి దీనమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి కులాలు.
రెండవది గ్రూప్ 2లో మధ్యస్థంగా లబ్ధి పొందినటువంటి షెడ్యూల్ కులాలు. మూడవది మెరుగైన ప్రయోజనం పొందినటువంటి షెడ్యూల్ కులాలు. ఇది వాళ్ళు కేటగిరైజేషన్ చేసారు. ఓకే, ఒప్పుకుందాం. సో వీళ్ళకి గ్రూప్ 1లో 15 కులాలు, గ్రూప్ 2లో 18 కులాలు, గ్రూప్ 3లో 26 కులాలు. దాని ప్రకారం రిజర్వేషన్లు గ్రూప్ 1కి 1%, గ్రూప్ 2కి 9%, గ్రూప్ 3కి 5% ఇచ్చారు. రైట్. మీరు నెక్స్ట్ పేజీకి వద్దాం. గ్రూప్ 1లో 15 కులాలు ఉన్నాయి. ఓకే. అంటే ఏంటి? అట్టడుగు స్థాయిలో ఎలాంటి ఫలితాలు పొందని షెడ్యూల్ కులాలు, అభివృద్ధి చెందని కులాలు అన్నాం. దీంట్లోకి ఎవరిని తీసుకొచ్చావు? అంతకుముందు మాల ఉపకులాలలో, అంటే సి కేటగిరీలో మాల ఉపకులాలలో అత్యంత అభివృద్ధి చెందిన విద్యాపరంగా, సామాజిక పరంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా అత్యంత అభివృద్ధి చెందినటువంటి 2 మాల ఉపకులాలను తీసుకొచ్చి ఇక్కడ వేసినవి. ఏంటవి? పంబాల, మన్నె. ఇది గ్రూప్ ఏ. ఎంత? 1,71,000. వాళ్ళు అభివృద్ధి చెంది ఉన్నారా? చూసుకోండి. గంటా చక్రపాణి కుటుంబంలోనే 20 మంది పైగా ఉద్యోగులు ఉన్నారంట. గంటా చక్రపాణి వాళ్ళదే కులం పంబాల, గద్దర్ గారిది మన్నె కులం. ఓకే. సో వీళ్ళందరూ కూడా మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు. మరి ఒకవైపు అత్యంత నీచమైనటువంటి పరిస్థితుల్లో బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళ గ్రూప్లోకి అప్పుడు సి కేటగిరీలో ఉన్నటువంటి అన్ని రకాలుగా ప్రయోజనాలు పొందినటువంటి మన్నె పంబాలను తీసుకొచ్చి నువ్వు గొర్రెల మందలో తోడెల్లి తోలినట్టు కాదా? జింకల సమూహంలో పులులను తోలినట్టు కాదా? అంటే 1,70,000 వచ్చారు. ఈ 1,70,000లో పంబాల వాళ్ళు 931, మన్నె వాళ్ళు 29,000. అంటే ఏంటి? 30,000. అంటే 1,71,000 మైనస్ 30,000, 1,40,000. 1,40,000 అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి షెడ్యూల్ కులాల అవకాశాలన్నింటినీ నువ్వు తీసుకుపోవడానికి అది కదా ఇక్కడ వేసిండు. ఇది వివేక్ కుట్ర కాదా? ఇది మాల మేధావుల కుట్ర కాదా? ఇది మాల రాజకీయ నాయకులు చేసినటువంటి కుట్ర కాదా? మురళి గారు ఆలోచించండి. అత్యంత విద్యాపరంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందినటువంటి జాతులైనటువంటి మన్నె పంబాల కులాలలో, అంటే అంతకుముందు ఎస్సీసీలో ఉన్నటువంటి కేటగిరైజ్ ఎస్సీసీలో ఉన్నటువంటి కులాలను వీటికి తీసుకొచ్చి 1,40,000 బలహీనుల యొక్క అవకాశాలను నువ్వు మింగేయడానికి కాదా? నంబర్ 1. నంబర్ 2, ఈరోజు మహర్ వాళ్ళు నేత కాని వాళ్ళే మహర్ సర్టిఫికేట్ చేసుకుంటారు. సిర్పూర్ కాగజ్ నగర్ ప్రాంతం, ఓకే, ఆ తర్వాత ఆసిఫాబాద్ ప్రాంతం. మహర్ అంటే మాల సామాజిక వర్గం కదా? కాదు, తప్పు. దయచేసి సమాజంలో ఉన్నటువంటి మేధావులు అందరు కూడా గమనించాలి, విద్యార్థులు, ఉద్యోగులు కూడా గమనించాలి. మహర్ అనేటటువంటిది మాల సామాజిక వర్గం కాదు. మహర్ అనేటటువంటిది నేత కాని సామాజిక వర్గం. ఉదాహరణకు రేపు నేను సర్టిఫికెట్లతో చూపెడతాను. అంటే ఉత్తరాదిలో మహర్ అంటే మాల సామాజిక వర్గం అని తప్పు. ఇదే మాల సామాజిక వర్గంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులు, రాజకీయ నాయకులు కుట్ర ఫలితంగా నేతకాని జాతి యొక్క సంఖ్యను తగ్గించడం కోసం వాళ్ళు మహర్ మాల ఒక్కటే అని అంటారు. కానీ కాదు, మహర్ మాలలు ఎప్పుడు పిల్లనిచ్చుకునేటటువంటి పరిస్థితి లేదు. ఉదాహరణకి వెంకటేష్ నేత బోర్లకుంట, నేను నేత కాని. వెంకటేష్ నేత బోర్కుటే, ఆసిఫాబాద్, సిర్పూర్ కాగజ్ నగర్, ఆదిలాబాద్ ప్రాంతాల్లో మహర్ సర్టిఫికేట్ తీసుకుంటారు. ఎందుకంటే అక్కడ నేత కాని ఇవ్వట్లేదు. ఈ మాల వాళ్ళు చేసినటువంటి కుట్రనే అది కూడా. 40,000 నుండి 50,000 మంది నేతకానీలు మాల సర్టిఫికేట్తో చలామణి అవుతున్నారు ఆ ప్రాంతంలో. అంటే నేను ఎప్పుడు కుల రాజకీయాల గురించి నేను మాట్లాడలేదు. కాకపోతే నేతకాని జాతికి అన్యాయం జరుగుతున్నటువంటి సమయంలో అందరు వచ్చి ఈ సమస్యలను నా దగ్గర చెప్తున్నారు కాబట్టి నాకు అర్థమైంది, లేకపోతే నాకు కూడా తెలిసేది. ఓకే. కాబట్టి మహరు 31,000. ఓకే. స్వతహాగా నేతకానీలు 1,33,000. అంటే దాదాపు 1,65,000
ఏ గ్రూప్లో వేశారు? గ్రూప్ 3లో వేశారు. ఈరోజు సరే ఈ రిపోర్ట్ అందాం, ఇది తప్పుల తడక రిపోర్టు. 10 లక్షలకు పైగా ఆదిలాబాద్ నుండి మొదలుకుంటే ఖమ్మం వరకు గోదావరి పరిసర ప్రాంతాల్లో, పరివాహక ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో 10 లక్షల పైగా విద్యాపరంగా, ఉద్యోగపరంగా, సామాజికంగా, ఆర్థికంగా కడు దయనీయమైనటువంటి పేదరికంలో, గుడిసెల్లో శ్రామికులుగా, వ్యవసాయ కూలీలుగా జీవనం గడుపుతున్నటువంటి జాతి నేతకాని మహర్ జాతి. అది 1,65,000 ఉంది. అంటే ఈ 1,65,000 అవకాశాలను కూడా ఈ మాల సామాజిక వర్గం వాళ్ళు మింగేయాలనేటటువంటి కుట్రలో భాగంగానే వివేక్ చేసినటువంటి కుట్ర కాదా ఇది? మాల మేధావులు చేసినటువంటి కుట్ర కాదా? మాల రాజకీయ నాయకులు చేసినటువంటి కుట్ర కాదా? నిజంగా ఇదే వివేక్కి నేతకాని మీద ప్రేమ ఉంటే ఆయన కొడుకుని నేతకాని వాళ్ళకి ప్రత్యేకంగా కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలని వివేక్ వెంకటస్వామి గారు అది రాజకీయ లబ్ధి కోసం